ప్రజెంట్ మనం గచ్చిబౌలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట మండలం కేశంపేట గ్రామంలో ఉన్నాము. ఇంత దూరం మనం ఎందుకు వచ్చాము అని అంటే రైతు శివగారి కోసం. ఇక్కడ తన 4 ఎకరాల వ్యవసాయ భూమిలో అద్భుతమైన వ్యవసాయం చేస్తున్నారు. ఓవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే మరోవైపు వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే ఏదో జాబ్ కదా, ఈ వ్యవసాయం ఏదో పార్ట్ టైం అని అనుకున్నారు కాదు, ఫుల్లీగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సుభాష్ పాలేకర్ చెప్పిన 5 లేయర్ల వ్యవసాయంతో పాటు అటు పాడి పశువులను కూడా పెంచుతున్నారు. దేశవాళీ ఆవుల నుంచి చాలా రకాల బై ప్రొడక్ట్స్ ను కూడా తీసుకొస్తున్నారు. మరి మనం శివగారిని కలిసి ఆయన సాగు విధానాలను అలాగే మార్కెటింగ్ చేసుకునే పద్ధతులను కూడా తెలుసుకుందాం. పదండి. నమస్తే శివగారు. నమస్తే అండి. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని కలవడం. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నుండి అటు జాబ్ ఇటు వ్యవసాయం చేస్తున్నారు. అసలు ఎట్లా మీకు ఆలోచన వచ్చింది వ్యవసాయం వైపు రావాలి అని? ఫస్ట్లీ అండి, మనం తినే ఫుడ్ అంతా న్యూట్రియంట్స్ లేవు అసలు. ఫస్ట్ సీడ్ బాగాలేదు, హైబ్రిడ్ సీడ్, దాంట్లో న్యూట్రియంట్స్ అసలు ఉండవు. అండ్ దెన్ కెమికల్ ఫార్మింగ్తో పాటు మనం ఇప్పుడు తినే ఫుడ్ ఏదైతే ఉందో అది ఫ్రెష్గా ఉండడానికి మళ్ళీ దానిపైన డిఫరెంట్ కెమికల్స్ చేస్తున్నారు. సో అదంతా అంటే పాయిజనస్ ఫుడ్ తింటున్నాం. సో దానివల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ రావడము, ఇయర్ అంతా సంపాదించి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. ఏదో ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక జబ్బు రావడం జరుగుతుంది. సో అవన్నీ చూసిన తర్వాత మనమే గ్రో చేసుకుందాం ఒక చిన్న థాట్ వచ్చింది. దాంట్లోనే చూస్తూ ఉంటే ఫార్మింగ్లో న్యాచురల్ ఫార్మింగ్ ఉందని, దాంట్లో ఎస్పీకే మెథడ్ అని, సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఒక బెస్ట్ మెథడ్ ఏదని చెప్పేసి అన్ని రీసెర్చ్ చేశాను. నాకు పాలేకర్ గారి మెథడ్ చాలా సింపుల్ అండ్ ఈజీ అనిపించింది. ఫార్మర్ సీడ్ కోసము అండ్ దెన్ ఫెర్టిలైజర్ కోసము, కావాల్సిన ఎరువుల కోసం దేనికోసం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పురుగుల మందులు మనమే తయారు చేసుకోవచ్చు, సీడ్ మనమే తయారు చేసుకోవచ్చు ఒకసారి తెచ్చుకుంటే, తర్వాత ఎరువులు మనమే తయారు చేసుకోవచ్చు, జీవామృతం అని ఘనజీవామృతం అని అలా. సో అన్నీ మనమే ఫార్మర్ చేసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ ఎవరి మీద డిపెండెన్సీ లేదు. అప్పుడే కదా నిజంగా రైతు లాభపడేది, నిజంగా రైతే రాజు అంటారు కదా అందరూ. అది నిజం అవ్వాలంటే ఇది నిజం అవ్వాలి. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం పండించిన ధరకి మనమే రేట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు రైస్ పండించాము, కూరగాయలు పండించాము, ఎవరో వచ్చి అమ్మాల్సిన అవసరం లేదు. మనమే అమ్ముకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్గా పండించింది. మనం చెప్పే విధానం బట్టి కొనే వాళ్ళు కూడా కొంటారు. బికాజ్ మనం కెమికల్ వేయట్లేదు, బెస్ట్ న్యూట్రియంట్ ఫుడ్, సీడ్ కూడా దేశీ విత్తనం వాడతాము. సో కొనే వాళ్ళకు కూడా అదే కావాలి కదా. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రైతే రాజు అనే టర్మ్ ఇక్కడ మ్యాచ్ చేయొచ్చు మనం సింపుల్గా. ఎందుకంటే ధర ఎప్పుడైతే రైతు పెట్టుకుంటాడో అప్పుడే రైతు లాభపడతాడు. ఓకే, నా క్వశ్చన్ ఏంటంటే వీకెండ్ వస్తే చిల్ అవుదాం అనుకునే సాఫ్ట్వేర్ జాబ్ మీద, అంటే బేసిక్గా మనం మాట్లాడుకున్నాం సాటర్డే సండేస్ అయితే హ్యాపీగా చిల్ అవుదాం అనుకునే, అంటే మీకు పర్సనల్ గా మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యాలా అన్హెల్దీ ఫుడ్ అని ఇట్లా అనుకున్నారు కదా? సో మీరు అట్లా పర్సనల్ గా ఏమైనా ఫేస్ అయ్యి ఇటువైపు టర్న్ అవ్వడం అయిందా? అంటే బేసిక్గా నేను కూడా సేమ్ మీరు అన్నట్టు వీకెండ్ వచ్చిందంటే చిల్ అవ్వడము, పార్టీలు ఎంజాయ్ చేయడము ఇదే ఉంటుండే, తిరగడము. సో దాని నుంచి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు సైనస్ ఉండే అనమాట. నాకు చిన్న సర్జరీ కూడా అయింది నోస్లో. దాని తర్వాత నేను రాజీవ్ దీక్షిత్ గారు అని చెప్పేసి మనకి ఆయుర్వేదాన్ని బాగా ప్రమోట్ చేశారు వాళ్ళు. వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు చాలా సింపుల్గా దేశీ ఆవు నెయ్యి ముక్కులో వేసుకుంటే సైనస్ పోతుంది అండ్ దెన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పడంతో నేను ట్రై చేశాను ఫస్ట్ స్లోగా. ట్రై చేసినప్పుడు రిజల్ట్ వచ్చింది నాకు. మనము జలుబైనప్పుడు డ్రాప్స్ చేసుకుంటే ముక్కు ఫ్రీ అయిపోతుంది వెంటనే, అలా ఫ్రీ అయిందనమాట. వేసిన నెక్స్ట్ ఒక 10 minutesలోనే నాకు రిజల్ట్ కనిపించింది. దాన్ని ఒక 3 months వాడడంతో నాకు సైనస్ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఆయుర్వేదాన్ని కొంచెం నమ్మడం స్టార్ట్ చేశాను. సో ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా చిన్న డిసీజ్ వచ్చినా కూడా సేమ్ అదే ఫాలో అవుతా. ఇంకా ఇంట్లో కూడా మా మమ్మీ కూడా కొంచెం హెల్త్ అప్పుడప్పుడు బాగుండకపోతుంది అనమాట. లైక్ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఫీవర్ రావడము, దానికి టెస్ట్ చేయడం ఏం ఉండదు, మళ్ళీ నార్మల్ ఫీవరే అంటారు, కానీ తగ్గదు అది వారం రోజులకు కూడా. సో ఏంటి అంటే కుకింగ్ బౌల్స్ మార్చడము, రైసెస్ మార్చడము, స్లోగా స్టెప్ బై స్టెప్ ఆయిల్స్ మార్చడము, సాల్ట్ మార్చడము, ఈవెన్ అన్నీ మార్చిన తర్వాత కొంచెం రిజల్ట్ మంచిగా ఉంది. సో అప్పుడు ఏంటి ఇంకా నేను కూడా స్లోగా ఓకే ఇదన్నీ మనమే పండించుకోవచ్చు కదా, ఈజీ, మాకు పొలం ఉంది ఆల్రెడీ, సో కొంచెం నాలెడ్జ్ కూడా ఉంది. సో చిన్నగా స్టార్ట్ చేశాను. మా ఇంట్లో కావాల్సినవి పండించుకున్నాం ఫస్ట్ ఒక 2-3 గుంటల్లో అంతే. సో కెమికల్ వేసిన దానికంటే కెమికల్ వేయిందే బాగా వచ్చింది. అప్పుడు నేను కెమికల్ వేయడం ఎందుకు, ఇంకా డబ్బులు ఎక్కువ అవుతుంది కదా, ఇక్కడ నేనే తయారు చేసి వేయడం బెటర్ అని చెప్పేసి స్లోగా మొత్తం 6 acres మొత్తం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకొక దగ్గర కూడా పొలం ఉంది మాది. సో అక్కడ న్యాచురల్ ఫార్మింగ్, మళ్ళీ ఇక్కడ కూడా న్యాచురల్ ఫార్మింగ్. అంటే ఈ ఐడియా చెప్తే ఫస్ట్ పేరెంట్స్ రియాక్షన్ ఎట్లా ఉండింది? అంటే ఆబ్వియస్గా ఎవరైనా నేనే ఒప్పుకోలేదు ఫస్ట్. అంటే కెమికల్ లేకపోతే ఎట్లా పండుతుంది అనే డౌట్ నాకే ఉంది. అందుకని నేను చిన్నగా స్టార్ట్ చేశాను. అమ్మో అసలు పండుతుందో మళ్ళీ, ఎందుకంటే నేను 2-3 years బ్యాక్ నేను కూడా న్యాచురల్ ఫార్మింగ్ కాదు, కెమికల్ ఫార్మింగే. అసలు స్ప్రే చేస్తే అంత చేస్తేనే ఏం రాలేదు, అసలు కెమికల్ లేకపోతే ఎట్లా వస్తుంది ఆ డౌట్ నాకు కూడా ఉండే, ఆబ్వియస్గా మా ఇంట్లో వాళ్ళకి కూడా ఉండే. నేను పొలాలు తిరిగి రీసెర్చ్ చేసి యూట్యూబ్లో చూసి వేరే ఫామ్ విజిట్ చేసి అన్నీ చేసిన తర్వాత ఓకే నాకు ఒక ట్రస్ట్ వచ్చింది, ఓకే వీళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేద్దామని. అప్పుడు నేను చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఓకే ఇంకా నీ ఇష్టం అన్నట్టే, మా అమ్మ కూడా కొంచెం అటు ఇటుగానే ఉండే. చేసిన తర్వాత అన్ని పండించాం, ఆల్మోస్ట్ 40 types జస్ట్ 3 గుంటల్లో, 40 రకాలు, ఈవెన్ క్యారెట్, బీట్రూట్, అన్ని కీరా ప్రతి ఒక్కటి వచ్చింది. ఇంక షాక్ అయ్యాం, ఓకే ఇంత బాగా వస్తుంది ఏంటి అని చెప్పేసి మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇది కష్టం అనేది అని అనిపించిందా? ఈ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అని అంటాం కదా, దాంట్లో ఏమన్నా? టు బి హానెస్ట్ ఫార్మింగ్లో ప్రతి ఒక్కటి కష్టమే.
ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్గానే ఉంటుంది, కానీ ఎంత బ్యూటిఫుల్గా మనం ఫేస్ చేస్తున్నామని చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ ఏ చిన్నది ముట్టుకున్నా కూడా కష్టంగానే అనిపిస్తుంది, బట్ దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి స్టెప్ బై స్టెప్. అంటే ఫార్మింగ్ అనేది చాలా స్లో లైఫ్, వెరీ స్లో. మనం అసలు ఎక్స్పెక్ట్ చేయనంత స్లో ఉంటుంది, రిపీటెడ్ వర్క్స్ చేయాలి. మనం బయట దాంట్లో అలా ఉండదు, బయట ఫీల్డ్లో హార్డ్ పరిగెత్తడమే, లైఫ్ అంతా పరిగెత్తడమే ఉంటుంది. దీంట్లో అలా కాదు, స్లోగా మెల్లిగా రావడం, చిన్నగా పనులు చేసుకోవడం ఇదే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్. అంటే ఫస్ట్ చేసినప్పుడు మనకు వాటర్ ఎలా ఇవ్వాలో తెలియదు, సీడ్ సెలెక్షన్ తెలియదు, ఎలా దున్నిపియాలో తెలియదు, ఎంత లోపలికి దున్నిపియాలో తెలియదు. ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంటే, ప్రతి ఒక్కటి ఛాలెంజే, ప్రతి ఒక్కటి నేర్చుకోవడమే అనమాట. సో మనం ప్రజెంట్ తన మెయిన్ మోటో ఏంటనేది మనకు అర్థమైంది కాబట్టి అతను 4 ఇక్కడైతే 4 ఎకరాస్ 4 acres ఉంది. 4 ఎకరాల్లో ఒకవైపు దేశీ వరి పండిస్తున్నారు, మరోవైపు పాలేకర్ ప్రకృతి విధానంలో 5 లేయర్ మెథడ్ లో అన్ని క్రాప్స్ అన్ని వస్తాయి, అన్ని పండిస్తున్నారు. ప్లస్ ఆవుల్ని పెంచుతున్నారు, దేశీ ఆవుల్ని. వాటి నుంచే బై ప్రొడక్ట్స్ తీసుకొస్తారు. మరి ఆ విషయాలు మనం చూడాలంటే ఫామ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది 5 లేయర్ మెథడ్ అంటారు. సో ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అంటే దీని డివిజన్ కూడా చాలా అంటే గట్లలాగా వేసుకున్నారు మీరు, బెడ్స్ లాగా వేసుకున్నారు. మొత్తం డ్రిప్ సిస్టమ్ కనిపిస్తుంది. సో ఏంటి ప్రాసెస్ అంటే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది 5 లేయర్ మెథడ్ అంటే ఏంటి అని చెప్పి. సో ఒక క్లియర్ వర్షన్ చెప్పండి మీరు. నేను ఇప్పటికీ చాలా వీడియోస్లో చెప్పాను, నేను కూడా చాలా మంది అడగడంతో ఒక క్లియర్ వీడియో కూడా పెట్టాను. చాలా సింపుల్ అండి ఇది. ఫస్ట్ మనకి దీంట్లో టోటల్ 81 ప్లాంట్స్ వస్తాయి, 81 మొక్కలు. పొప్పాయ, అరటి, మునగ ఇవి మెయిన్ అనమాట. దాంతోపాటు మనకి పెద్ద మొక్కలు, మహావృక్షాలు అంటాం అనమాట. బౌండరీస్లో మహావృక్షాలు లైక్ మామిడి, నేరేడు ఇవన్నీ పెద్ద వృక్షాలు కదా, మీరు ఊహించుకోవడం కూడా చాలా పెద్దగా ఉంటాయి అవి. దాంట్లో మధ్యలో కొంచెం చిన్నవి నిమ్మ, దానిమ్మ, బత్తాయి ఇవన్నీ కొంచెం దాంట్లో చిన్న వృక్షాలు కదా, ఆ రెండింటికి మధ్యలో అది వస్తాయి అనమాట. ఇంకా మిగతా అన్నీ అరటి, మునగ, పొప్పాయి. ఇదే సింపుల్ 5 లేయర్. అంటే మొక్కల్ని అర్థం చేసుకోవడం, పెద్ద మొక్కలు, దాంట్లో రెండింటి మధ్యలో చిన్న మొక్కలు, ఈ మధ్యలో ఇంకొంచెం చిన్న మొక్కలు. చిన్నవి అంటే ఇవి దీని లైఫ్ మహా అయితే 3-4 ఇయర్సే ఉంటుంది. అలా ఆ మహావృక్షాలు మాత్రం 100 ఇయర్స్ అయినా ఉంటాయి. దాని మధ్యలో ఉన్న వృక్షం ఒక 50-60 ఇయర్స్ వరకు వస్తుంది. అలా ఆ డివిజన్ మనం అర్థం చేసుకోవాలి మొక్కల్ని. ఇప్పుడు దీంట్లో వచ్చేస్తే మీకు ఎవ్రీ బెడ్ 5 feet ఉంటుంది. ఇది బెడ్ అంటారు అనమాట. అది ట్రెంచ్ కాల్వ, మనం నడవడానికి, నీళ్ళు తీసుకోవడానికి కాల్వ. మనము ఈ మొక్కలు పెద్దగా అయిపోయాక కాలువలో నీళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. సో బెడ్ సైజ్ పెద్దగా ఉంది కదా, స్టార్టింగ్లో ఏంటి అంటే మనం డ్రిప్ వేసుకున్నాం. ఇంకొక ఆప్షన్ రెయిన్ గన్ పెట్టుకోవచ్చు. రెయిన్ గన్ పెట్టుకుంటే కొంచెం కలుపు ఎక్కువ వస్తుంది, బట్ అది ఆ మెథడ్ బాగుంటుంది, వాటర్ ఎక్కువ ఉండాలి దానికి. మన దగ్గర జస్ట్ 1.5 inch వాటర్ మాత్రమే ఉన్నాయి, దానికోసం అని చెప్పి నేను డ్రిప్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడంతా మీరు అరటి, పొప్పాయి ఉంది, మునగ ఉంది. ఓకే, సో దీని నుంచి మనకు ఒక 5 లేయర్ మెథడ్ నుంచి మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? ఇది జస్ట్ 1 box అండి, 3.5 గుంటలు, 60 feet by 60 feet అనమాట. దీంట్లో మనకి ఇప్పటివరకు నాకు వచ్చింది అయితే ఆల్మోస్ట్ 1,20,000 వచ్చింది. సో అది కూడా నేను డైరెక్ట్ మార్కెటింగ్ చేసుకున్నాను. అంటే మళ్ళీ ప్రైజెస్ కూడా పెద్ద ఎక్కువ పెట్టుకోలేదు. ఇప్పుడు 1.5 lakh వచ్చింది అంటున్నారు. 1.2 వచ్చింది. అంటే ఎన్ని ఇయర్స్ కి? 1 year అయిపోయిందండి. ఫస్ట్ కూరగాయల మీద మనకు ఎక్కువ వచ్చింది, యాక్చువల్గా కూరగాయల మీద ఒక 40,000 వరకు వచ్చింది. ఇప్పుడు ఇంకా కూరగాయలు దీంట్లో కొంచెం పెరగవు అనమాట. ఇప్పుడు మెయిన్ సోర్స్ మనకి అరటి, మునగ, పొప్పాయి మీద వస్తాయి. సో మునగలు కూడా ఈ 5 లేయర్లో ఎక్కువ ఈల్డ్ రాకపోవచ్చు, బట్ నాకు లీవ్స్తో వచ్చింది. మునగాకులు కట్ చేసి మనం డ్రై చేసి పౌడర్ కూడా అమ్ముతాము. అండ్ కావాల్సిన వాళ్ళు మునగాకు కూడా ఇచ్చేస్తాం అనమాట. జస్ట్ పెద్ద కట్టర్ వచ్చేసి 20 rupeesకి తక్కువకే ఇస్తాం, బట్ చాలా మునగ చెట్లు ఉంటాయి కాబట్టి చాలా ఆకు వస్తుంది మనకి. ఓకే, ఈ బెడ్స్ తయారు చేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే ఎట్లా మీరు ఇది మాన్యువల్గా చేసిన బెడ్స్ అనమాట. ఇది మాన్యువల్గా లేబర్తో చేయించుకుంటే 8,000 to 12,000 ఖర్చు వస్తుంది. ట్రాక్టర్తో చేసుకుంటే ఒక 2,000లోనే అయిపోతుంది. ఓకే, ఇంకా డ్రిప్ ఎట్లా అంటే ప్రతి మొక్కకి డ్రిప్ వాటరే? మనకి ఇవి నార్మల్ డ్రిప్ అండి, మామూలుగా కూరగాయల మొక్కలకు పెట్టుకునే డ్రిప్. ఇది ఎవ్రీ 1.5 feetకి ఒక హోల్ ఉంటుంది అనమాట. అది ప్రతి బెడ్కు 2 డ్రిప్ లైన్స్ వేసేసాం. వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ సిస్టమ్, లేదంటే మీరు కాలువలో అయినా వేసుకోవచ్చు, రెయిన్ గన్ అయినా పెట్టుకోవచ్చు. ఎంత వాటర్ తీసుకుంటుంది అసలు మీరు? అంటే ఎన్ని అవర్స్ ఆన్ చేస్తారు? జస్ట్ ఒక 1.5 hour 2 hours ఆన్ చేస్తే సరిపోతుంది అంతే. చిన్న ల్యాండ్ కదా, చాలా చిన్న ల్యాండ్. 3 గుంటలు, 3.5 గుంటలు. అయితే మనకు ఉద్యాన శాఖ నుంచి మీకు ఏమన్నా సబ్సిడీస్ అట్లా ఏమన్నా వచ్చాయి? లేదండి, నేను ఇక్కడ ఏం సబ్సిడీలు ఇప్పటివరకు తీసుకోలేదు. నేను జస్ట్ పొలం అంతా డ్రిప్ పెట్టుకున్నాను. ఆ డ్రిప్ కు మాత్రం సబ్సిడీ కట్టిన 1 yearకి వచ్చింది నాకు. ప్రెజెంట్ అయితే ఏం లేదు. ప్రెజెంట్ అయితే ఏం లేదు. ఓకే, ఈ డ్రిప్ కి అరేంజ్మెంట్ కి ఎంత పడింది మీకు? ఇక్కడ ఓన్లీ 5 layer అయితే మనకు ఒక 5,000 ఖర్చు వచ్చింది, జస్ట్ పైప్స్ అండ్ దెన్ ఈ లాటరల్స్ కి మొత్తం కలిపితే. ఈ లెక్కన మనకు 3.5 గుంటల్లో మీ పెట్టుబడి ఎంత అయింది? నాకు పెట్టుబడి మొత్తం వచ్చేసి ఇది ఒక బెడ్స్కి అయితే ఒక 12 అవుతుంది యాక్చువల్గా. అండ్ దెన్ ఈ రోప్స్కి ఇదంతా కలుపుకుంటే ఒక 10,
సీడ్స్కి అదంతా కలిపితే ఒక 3000 అయింది. సీడ్స్ కూడా మనం అన్ని మొక్కలేం కొనుక్క రాలేదు, మొత్తం సీడ్ తెచ్చుకొని మనమే ఇక్కడ డెవలప్ చేసుకున్నాం. అంటే సీడ్ ఎవరైనా ఇచ్చారా? యా దేశీ సీడ్ కొనుక్కున్నాం. మనకు దేశీ సీడ్ దొరుకుతుంది అనమాట, మామూలు ఆన్లైన్లో దొరుకుతుంది, యూట్యూబ్లో కూడా చాలా మంది ఇప్పుడు దేశీ సీడ్ అమ్ముతున్నారు. దేశీ సీడ్ తీసుకున్నాను. అరటి మాత్రం మనకు బోధ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈ పిలక ఉంది కదా, దాన్ని కట్ చేసే చిన్న టెంకాయ లాగా వస్తుంది, అవి తెచ్చుకున్నాం. అది ఎంత నాకు ఒక 800లో అయిపోయింది. సీడ్స్ ఒక 100 రూపీస్లో సీడ్స్ వచ్చేసాయి. పప్పాయ మునగ కూడా సేమ్ అంతే, ఒక 100 రూపీస్ సీడ్స్. మొత్తం కలుపుకుంటే ఒక 2000 కూడా అవ్వలేదు మొత్తం ట్రాన్స్పోర్ట్ అన్ని వేసుకుంటే. 2000 రూపీస్ సీడ్స్, బెడ్స్ మేకింగ్ ఒక 10,000 అనుకోండి, ఈ డ్రిప్ ఇదంతా సెటప్ ఒక 5000 అనుకోండి, 17,000 ఖర్చు వస్తుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్ పెట్టుకున్నప్పుడు వెజిటేబుల్స్ కూరగాయలకు ఒక 5000, మొత్తం కలుపుకుంటే 20-25,000 ఖర్చు. దీంట్లోనే జస్ట్ ఒక విత్ ఇన్ ద 1 year పీరియడ్ ఆఫ్ టైంలోనే మనకు 1.2 lakhs జనరేట్ చేయగలిగిన. అది కూడా సెల్ఫ్ మార్కెటింగ్ చేశా కాబట్టి. సెల్ఫ్ మార్కెటింగ్లో ఏంటి అంటే, ఇప్పుడు నేను పప్పాయ ఉందండి 30 రూపీస్ కేజీ లాగా ఇచ్చేస్తున్నా. అదే మనము బయట ఎక్కడైనా ఇచ్చేసామనుకోండి, వాళ్ళు కేజీ లాగా తీసుకోరు, పీస్ లాగా తీసుకుంటారు, 10 రూపాయలు ఇస్తారు అంతే. అక్కడే మనకు వాల్యూ ఎంత 20 రూపీస్ తగ్గిపోయింది. అరటి కూడా సేమ్, నేను అరటి డజన్ 90 లాగా అమ్మేసా. ఒక్కదానికి ఈజీగా 10 డజన్స్ అయినా వచ్చింది. అంటే ఒక్క ప్లాంట్ నుంచే మనకి 900 రూపీస్. అంటే ఎట్లా మార్కెట్ చేసుకుంటారు? ఇప్పుడు ఊర్లో కొంతమంది కొంటారు, అండ్ దెన్ విజిటర్స్ వస్తుంటారు చూడడానికి, వాళ్ళు తీసుకెళ్తుంటారు. అండ్ దెన్ నాకు ఇన్స్టాలో పేజ్ ఉంది ఒకటి, సోషల్ మీడియా, ఎక్స్ప్లోర్ విత్ శివ అని చెప్పేసి ఉంటుంది. సో దాని త్రూ కొంచెం కూడా మార్కెట్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయితే మీ పంటలు మీరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే నేను చేసే పద్ధతిని నేను చెప్తుంటా, నచ్చిన వాళ్ళు కొంటుంటారు. ఇంకోటి, నేను హైదరాబాద్ ఆఫీస్కి వెళ్తుంటా కదా, వెళ్ళినప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టడము, లేకపోతే స్టోరీ పెట్టడము, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం లాంటివి చేసి వెళ్తుంటాను అనమాట. అక్కడ నుంచి నాకు ప్రీ ఆర్డర్స్ వస్తాయి. నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నా అంటే ఈరోజు ఈవినింగ్ ఆర్ మార్నింగ్ నేను పెడతాను, ఒక 10-20 ఆర్డర్స్ వస్తాయి. అన్నిటికి కావాల్సిన ఆయిల్స్, గీ, రైసెస్, మన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ ప్యాక్ చేసుకుని నీట్గా తీసుకెళ్ళిపోయి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాను. ఓకే, అంటే మెయిన్ ఛాలెంజెస్ ఏంటండి? 5 layer మెథడ్లో ఎక్కువ కలుపు సమస్య ఉంటుంది అనుకుంటాం కదా, దాన్ని ఎట్లా మీరు రిజాల్వ్ చేస్తారు? చిన్న ల్యాండే కాబట్టి అండ్ డ్రిప్ సిస్టమ్ ఉంది కాబట్టి కలుపు ఒక 2 times తీసుకుంటే సరిపోతుంది. అండ్ నేను స్టార్టింగ్లో ఏం చేశాను అంటే మల్చింగ్ చేసుకున్నా. మల్చింగ్ అంటే ఏంటి అంటే, మన పంట వ్యర్థాలు ఉంటాయి కదా, పంట వ్యర్థాలు తీసుకొచ్చి జస్ట్ బెడ్ పైన వేసేయడమే. కొన్ని బెడ్స్ పైననేమో వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు జల్లేసా. మల్చింగ్ అంటే మల్చింగ్ షీట్ కాదు, అమ్మో, న్యాచురల్ మల్చింగ్. అసలు ప్లాస్టిక్ మనం ఎంకరేజ్ చేయమన్నమాట. ఈ డ్రిప్ కూడా ఇంకా తప్పదు కాబట్టి, వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక కన్సర్న్తో పెట్టుకున్నాం, కానీ లేదా డ్రిప్ కూడా పెట్టకపోతుండే. సో ఏమంటారు, మన సీడ్స్ పెట్టుకున్నాను. మల్చింగ్ 2 types ఆఫ్ మల్చింగ్స్ ఉంటాయండి, 3 types ఉంటాయి. బాప్సా అంటారు ఫస్ట్ మల్చింగ్ని, అంటే భూమితోనే కప్పి పెట్టడం. జస్ట్ సింపుల్గా దున్నేస్తే అదే మల్చింగ్ అయిపోతుంది, అంటే భూమితోనే కప్పి పెట్టేసాం అనమాట. సెకండ్ డ్రై మల్చింగ్, అంటే పంట వ్యర్థాలు ఉంటాయి కదా, పత్తి కానీ, మొక్కజొన్న కానీ, గడ్డి కానీ, ఇవన్నీ తీసుకొచ్చి కప్పేయడం అనమాట. థర్డ్ లైవ్ మల్చింగ్. లైవ్ అంటే ఒక పంట వేసి దాంతో మల్చింగ్ చేసుకోవడం. నేనేం చేశాను స్టార్టింగ్లో అంటే ఆకుకూర చల్లేసాను మొత్తం. ఆకుకూరలు, మళ్ళీ టమాటో, మిర్చి, ఇలా అన్ని రకాలు పెట్టేసరికి అదే మల్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆకుకూరలు అంటున్నారు కదా, అవి కూడా ఆర్గానిక్ గా పండినవే ఉండాలి. అవునండి, అవి కూడా అన్ని. ఇప్పుడు ఆర్గానిక్ అంటే ఏం లేదండి, బయట అంతా ఆర్గానిక్ అని అదని ఇదని రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేయడము పెద్ద అదంతా చేస్తున్నారు. కానీ సింపుల్ అండి, ఇలాంటి కెమికల్ వేయకుండా న్యాచురల్ మెథడ్లో చేసుకోవడమే ఆర్గానిక్. ఇక్కడ మనం ఏం కెమికల్ వేయట్లేదు, అంటే బయట నుంచి యూరియాలు, డిఏపీలు, కలుపు మందులు ఇలాంటివి ఏం మనం వాడము. ఆర్గానిక్ అని చెప్పేసి సపరేట్గా ఆర్గానిక్ మందులు అమ్ముతున్నారు. ఎవరైతే ఈ కెమికల్స్ అమ్ముతున్నారో వాళ్ళే ఒక వింగ్ పెట్టుకున్నారు, వాడికి ఒక వింగ్ ఉంది, ఆర్గానిక్ వింగ్. దాని త్రూ మళ్ళీ ఇవే తక్కువ కెమికల్స్ చేయడము, లేకపోతే ఏదో జీవన ఎరువులని. నేను అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని, ఇప్పుడు ఆర్గానిక్ ఏంటి, న్యాచురల్ ఏంటి, ఇవి రెండు ఒకటేనా అసలు ఏంటి అంటే మీకున్న ఐడియా ప్రకారం? ఆర్గానిక్, న్యాచురల్ రెండు సేమేనండి. యాక్చువల్ టర్మ్స్లో రెండు ఒకటే. బట్ ప్రజెంట్ ఉన్న జనాలు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత లాభాల కోసం మార్చేశారు దాన్ని. న్యాచురల్ అంటే ఎలాంటి కెమికల్స్ వాడట్లేదు, ఆర్గానిక్ అంటే కెమికల్స్ వాడుతున్నారు, స్టిల్ వాళ్ళు ఆర్గానిక్ అని చెప్పుకుంటున్నారు. అండ్ ఆర్గానిక్ అని చెప్పేసి పెద్ద మార్కెటే ఉంది హైదరాబాద్లో. అంత ఆర్గానిక్ పంట ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియదు. యాజ్ ఏ ఫార్మర్గా ఉన్నప్పుడు మనము ఈల్డ్ అనేది చెప్పలేమండి. ఇప్పుడు పప్పాయలు చూస్తున్నారు కదా, అన్ని ఉన్నాయి. ఇప్పుడు నాకు సడన్గా అన్ని వచ్చాయి, ఆర్డర్స్ ఏమో తక్కువ ఉంటాయి, అంటే సప్లై చేయలేము. ఒక్కొక్కసారి ఏమైందంటే అసలు పప్పాయలే ఉండవు, చాలా ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, బయట నుంచి సోర్సింగ్ చేసుకోవాలి. బయట నుంచి సోర్సింగ్ చేసుకున్నప్పుడు నిజంగా ఆర్గానిక్ కదా ఎలా తెలుస్తుంది? కమర్షియల్గా బిజినెస్ చేసే వాళ్ళకైనా ఛాలెంజే ప్రతిదీ ఆర్గానిక్గా అందించడం. సో ఆర్గానిక్ కొనే ముందు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, రియల్ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయండి. చాలా మంది ఉన్నారు హైదరాబాద్ చుట్టుపక్కల, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనడము, వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడం చేయండి. బికాజ్ ఆర్గానిక్ అనే పేరుతో పెద్ద పెద్ద స్కామ్లు అయితే హైదరాబాద్లో జరుగుతున్నాయి. నేను అంటే నాకు వచ్చిన కామెంట్స్ కానీ, నాకు వచ్చిన డిఎమ్స్ కానీ, నాకు వచ్చిన రిక్వెస్ట్లు కానీ ఏంటి అంటే, ఇది నాకు పంపించి ఇది ఆర్గానికేనా వీళ్ళ అంటే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా మీ పంటల్ని మీరే ప్రమోట్ చేసుకుంటున్నారు. సో మీకు వాళ్ళ కస్టమర్స్ నుంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, జెన్యూనేనా అని? 100% వస్తుంది. సో జెన్యూనేనా అని క్వశ్చన్ వస్తుంది.
వస్తుంది. ఎవరు ఏదో ఒక రీల్ చూసేసి ఫస్ట్ వాళ్ళకి మామూలుగా జనరల్ రీల్స్ వెళ్తుంటాయి కదా, ఏదో నేను ప్రోడక్ట్ ఏదో అమ్ముతున్నాం ఇక్కడ అమ్ముతున్నాం అని పెట్టేసరికి మెసేజ్ చేసి మీరు జెన్యునేనా, పక్కా నమ్మొచ్చా, ఎలా నమ్మాలి అంటారు. మీరు 365 days మా ఫామ్ ఓపెన్, మా ఆయిల్స్ ఎక్కడనే జరుగుతాయి, గీ ఎక్కడనే జరుగుతుంది, అండ్ పంటలు ఇక్కడనే ఉన్నాయి, ఎప్పుడైనా రండి మీ ఇష్టం. అండ్ కింద వరి కనిపిస్తుంది, పైన మిల్లెట్స్ ఉన్నాయి కావాలంటే, ఇక్కడ 5 layer ఉంది, నెయ్యి న్యాచురల్గా ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటుంది, ఆయిల్స్ ఎప్పుడు రెడీ అవుతానే ఉంటాయి. మీరు వచ్చి కళ్ళతో చూడండి ఫస్ట్, నమ్మితే అప్పుడు కొనండి. ఓకే, ఈజీ వే కదా. ఇప్పుడు ఏదో షాప్ పెట్టేసుకొని లేకపోతే షాప్ పెట్టిన వాళ్ళకి పొలమే ఉండదు జనరల్గా చెప్పాలంటే, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడు షాప్ ఉండి పొలం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, రంగప్రసాద్ గారిని, ఆయనకి 70 acres ల్యాండ్ ఉంది, ఒక షాప్ ఉంది ఆయనకి. ఆయన ఏం చెప్తారంటే ఈ వారం అంతా మార్కెట్ ఏం జరగలేదు, అన్నీ మిగిలిపోయాయి అంటారు. ఇంకొక వారం ఏమంటారంటే అసలు కూరగాయలే మిగలలేదు, కస్టమర్స్ వచ్చి కావాలంటున్నారు. అంత పెద్ద ఫామ్ ఉన్న ఆయనకి ఈల్డ్ మేనేజ్ చేయడం సరిపోవట్లేదు. ఒక్క ఎకరా, ఒక్క గుంట కూడా, అట్లీస్ట్ ఒక గుంటలో కూడా వ్యవసాయం చేయకుండా వాళ్ళు పొలం షాప్ పెట్టేసుకుని అన్ని ఆర్గానిక్ ఎక్కడి నుంచి చేస్తున్నారని నా పెద్ద డౌట్ అనమాట. నాకే పెద్ద డౌట్. అందరు నన్ను అదే అడుగుతారు అనమాట, వీళ్ళు ఆర్గానిక్ అమ్ముతారని నమ్మొచ్చా అంటే, వెళ్ళండి నమ్మొచ్చా అంటే మనకు తెలియదు కదా, వాళ్ళు నిజంగా వాళ్ళకి ఏమైనా ఫామ్ ఉందా, ఎక్కడైనా ఉందా తెలియదు. వాళ్ళనే క్వశ్చన్ చేయండి, సేమ్ క్వశ్చన్, మీ ఫామ్ ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి తెస్తున్నారు, మీ ఫామ్ కాకపోతే ఎవరి ఫామ్లో తెస్తున్నారు, సింపుల్. కెమికల్ గా పండించిన వాటికి న్యాచురల్ గా పండిన వాటికి మీరు గమనించిన తేడా ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, టేస్ట్ వైజ్ 100% డిఫరెన్స్ వస్తుంది. మీరు అది తింటే కానీ మనకు అర్థం అవుతుంది. చూస్తే చూడడానికి కొంచెం అందవికారంగా ఉంటాయి. ఇప్పుడు హైబ్రిడ్ పండించినవి ఎలా ఉంటాయి, కెమికల్స్ చేసినవి ఎలా ఉంటాయి, నిగనిగలు ఆడుతూ ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, చూడగానే అట్రాక్టివ్, అవే కొనాలనిపిస్తుంది. బట్ మేము ప్రకృతి వ్యవసాయంలో పండించినవి, దేశీ విత్తనంతో పండించినవి ఎలా ఉంటాయంటే షేప్స్ అన్ఈవెన్గా ఉంటాయండి. వంకర టింకర్గా ఉండడం, బీరకాయలు, టమాటోలు కొంచెం మచ్చలు మచ్చలు ఉండడము, లైట్గా మెత్తగా అవ్వడం, ఇలాంటివి జరుగుతాయి. బట్ దాని టేస్ట్ బాగుంటుంది. కొనే వాళ్ళకి సరైన నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే నీట్గా, లావుగా, పెద్ద పెద్దగా షైనింగ్లో ఉంటే బాగుంది, ఇదే ఆర్గానిక్ ఏమో అనుకుంటారు. బట్ అక్కడ రియాలిటీ ఏంటి అంటే గ్రేడింగ్. ఇప్పుడు ఒక పంట పండింది అనుకోండి, గ్రేడింగ్ చేస్తారు. ఫస్ట్ ఏ గ్రేడ్, బి, సి. ఏ చాలా బాగుంటాయి చూడడానికి, ప్రైస్ ఎక్కువ, అది ఆర్గానిక్ కాదు, అది గ్రేడింగ్ చేసింది అంతే. బి చూడడానికి కొంచెం అలా చేసి అమ్మేస్తారు. బట్ నేనైతే గ్రేడింగ్ చేయనండి. అమ్మే ముందు నేను అసలు గ్రేడింగ్ చేయకుండా అమ్ముతాను. స్టార్టింగ్లో నేను ఏమంటారు చాలా ఇబ్బంది పడ్డా, ఏంటంటే మొత్తం మచ్చలు ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి. నేను ఒకటే చెప్తా ఎవరికైనా, వాళ్ళకి సింపుల్గా వాయిస్ మెసేజ్ ఆన్ చేసి, ప్లీజ్ అంటే ఒక్కసారి వండుకొని తినండి, పుచ్చుంటే పుచ్చుని కట్ చేసి పక్కన పడేసి మిగతా వండుకొని తినండి, నాకు టేస్ట్ చెప్పండి, నచ్చలేదు అంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు రిటర్న్లో నేను అని చెప్తే, వాళ్ళు 100% రివ్యూ ఏమొస్తుందంటే, టేస్ట్ ఇప్పటివరకు చేయలేదండి మేము ఇలాంటిది, అసలు ఎంత బాగుందంటే చాలా ఈజీగా డిఫరెన్స్ చేయగలుగుతారు వాళ్ళు. అది ఎప్పుడు అంటే దేశీ విత్తనం తిన్నప్పుడు మాత్రమే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, సో మీ ఫామ్ ల్యాండ్ ని విజిట్ చేయడానికి ఎవరైనా వస్తారా? అంటే ఇట్లా మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి మోటివేట్ చేస్తారా? ఏమైనా స్పెషల్ క్లాసెస్, అవగాహన సదస్సులు ఏమైనా? నార్మల్ ట్రైనింగ్ సెషన్స్ అయితే అవుతానే ఉంటాయి బయట. నేను కూడా వీకెండ్స్ లో ఎవరైనా వస్తామంటే వాళ్ళు మార్నింగ్ అయితేనేమో లైక్ 6 to 9:30 లోపు రమ్మంటాను. అప్పుడు వస్తేనే యాక్టివిటీస్ కూడా చూడగలుగుతారు. ఈవినింగ్ అయితేనేమో 4:30 to 5:30 మధ్యలో, 6 లోపు. సో లైటింగ్ ఉన్నప్పుడే రావాలి కాబట్టి 4:30 to 6 మధ్యలో రమ్మని చెప్తాను. అప్పుడైనా ఈవెంట్స్ కొన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో వస్తే మిల్కింగ్ చేయడము, వాటి దానా ఏం పెడతాము, ఇలాంటి దానా పెడతాము, ఏదైనా కెమికల్స్ ఇస్తామా, ఇంజెక్షన్స్ ఇస్తామా అన్ని చూడొచ్చు. సో మా యూజ్ చేసేది కూడా మొత్తం న్యాచురల్ అనమాట. హోమియోపతి వాడతాను నేను. హోమియోపతి ఆవులకు కూడా ఎలాంటి ఏమంటారు ఏదో ఇంజెక్షన్స్, పాలు పెరగడానికి అది ఇది ఏమి ఉండదు, అంతా న్యాచురల్ వేలు ఉన్నాయి. గ్రాస్ కూడా మన దగ్గర ప్రొడ్యూస్ చేసిందే ఉంటుంది. సో దానా కూడా మన ఆయిల్ తీసిన తర్వాత కేక్ వస్తుంది కదా ఎక్స్ట్రాక్ట్, ఆ ఎక్స్ట్రాక్టే వాడుకుంటాం. ఓకే, మనం ఇప్పటి వరకు అయితే 5 layer మెథడ్లో ఏమేమి చేస్తారు ఏంటనేది మొత్తం మనకి ఒక ఫుల్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. సో మరి ఈ పంటలు పండడానికి మెయిన్ కావాల్సింది ఎరువు. ఆ ఎరువు ఎలా తయారు చేసుకుంటున్నారు, వాటి కోసం ఎట్లాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు, అండ్ ఇంకోటి చాలా వెరైటీ క్రాప్స్ మీ దగ్గర ఉన్నాయని తెలిసింది. సో వాటి గురించి కూడా తెలుసుకుందాము.